జనం స్తోత్రం కలుగును గాక. ఏసంటే ఏంటండి? టెన్షను. మీకు మాట చెప్తాను. బీహార్లో ఒక మిషనరీ ఉన్నారు, ఆయన పేరు అగస్టిన్ జవకుమార్. ఏంది తమిళనాడు రాష్ట్రం. ఆయన ఎంటెక్ చదువుకున్నాడు. ఇప్పుడు కాదు, 50 ఏళ్ల క్రితం ఎంటెక్ చదువుకున్నాడు. 50 ఏళ్ల క్రితం ఎంటెక్ చదువుకున్నప్పుడు ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగా దేవుడు మాట్లాడుతున్నాడు, అతను జవకుమార్ తుమ్ బీహార్ జావోగే, బీహార్ వెళ్తావా అని అడుగుతున్నాడు దేవుడు. ఓ స్వరం వినబడుతుంది, మా అమ్మ నాన్న చూసుకోవాలి, మా చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి, పైగా ఆ బీహార్ భాష నాకు రాదు, నేను తమిళనాడుని, నా పక్కూరు వెళ్ళమంటే వెళ్తాను, ఎందుకంటే సాయంత్రానికి ఇంటికి వచ్చే సేవ అందరూ చేస్తారు. స్తోత్రం కలుగును గాక. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళే సేవే చేయరు. మళ్ళీ చెప్తున్నానా, మీ పాస్టర్ గారు మీ దగ్గరకు వచ్చి ఇదిగో పలానా ఆరాధన చూస్తావా అంటే సాయంత్రానికి ఇంటికి రావచ్చా డాడీ? ఎస్ యూ కెన్ గో అండ్ కమ్ అంటే వెళ్ళి వచ్చేవాళ్ళు బోల్డ్ మంది. ఒరే తట్టబుట్ట సర్దుకోరా, 2 రాష్ట్రాలు దాటెళ్ళాలి అంటే వెళ్ళగలిగిన గాడిదలు సంఘంలో లగాలి, వెళ్ళగలిగిన వాడు సంఘంలో లగాలి. అట్టి వారిని బట్టి రాష్ట్రాలను దేవుడు అప్పగించబోతున్నాడు అట్టి వాళ్ళకి. మీరు ఎప్పుడైనా గమనించారా? తట్టబుట్ట సర్దుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళలో రాష్ట్రాలు అప్పగించారు వాళ్ళ చేతులకు దేవుడు. మనం ఒక వీధి, స్తోత్రం, ఈ వీధిలో చర్చి కూడా ఉందా లేదా? ఉంది. ఓకే, ఆ పక్క వీధిలో పెడతాలే నేను. ఇక్కడికే చాలా గ్రేట్గా మనం చేస్తున్నట్టు ఫీలింగు. నేను అసలు చర్చ్ ఉన్న సందులో పెట్టనండి. కానీ వాళ్ళు సందు కాదు, ఊరు కాదు, జిల్లా కాదు, రాష్ట్రం మీద వెళ్ళిపోయారు. స్తోత్రం కలుగును గాక. దేవుని స్వరం శూన్యములో నుంచి వినబడుతుంది. అగస్టిన్ జవకుమార్ मेरे लिए मेरे सेवकाय करने के लिए बिहार जाओगे, अब जरूर जाना है बिहार. దేవుని స్వరం వినబడుతుంది. అంటున్నాడు, मैं कैसे जाऊं, मैं कैसे जाऊं, मैं अपने माँ बाप का लालन पालन करना चाहिए और मेरे लिए अविवाहित 2 बहन है और उनको शादी करने के लिए जिम्मेदारी मेरे पर है. इन सभी जिम्मेदारियों को छोड़कर मैं कैसे जा सकता, ఇవన్నీ వదిలేసి ఎలా వెళ్ళగలుగుతాను అని. అది దేవుని స్వరం కాదేమో అనుకున్నాడు, వదిలేశాడు. ఒక్కోసారి మనకు నచ్చకపోతే దేవుని స్వరమైనా కాదనుకుంటాం, మనకు నచ్చితే దేవుని స్వరం కాకపోయినా దేవుని స్వరం అనుకుంటాం. దట్ ఈస్ అ ప్రాబ్లం విత్ ద క్రిస్టియన్స్. మనకు నచ్చితే దేవుని స్వరం కాకపోయినా అది దయ్యం స్వరమైనా దేవుడు నాతో చెప్పాడంట. నీకు నచ్చకపోతే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నా కూడా నా ఆలాపన అని అనుకుంటాం. మాట్లాడుతున్నాడు. బార్ బార్ బులాతా అగస్టిన్ జవకుమార్ కో పరమేశ్వర్ని. ప్రతిరోజు మాట్లాడుతున్నాడంట, ప్రతిరోజు పిలుస్తున్నాడంట. సింప్లీ హీ వాజ్ నెగ్లెక్టింగ్ హిస్ కాలింగ్. దేవుని పిలుపును చాలా సింపుల్గా త్రోసేస్తున్నాడు. కానీ వన్ డే అతను కాలేజ్ మైదానంలోకి వస్తుండగా నాకు నీవు తప్ప వేరొకరు ఔర్ కోయి నహీ హై అనే స్వరం వినబడిందట. ఇన్ని రోజులు నువ్వు వెళ్తావా, నువ్వు వెళ్తావా, నువ్వు వెళ్ళు అని పిలిచిన దేవుడు ఒకానొక రోజు వచ్చేసరికి ఔర్ కోయి నహీ హై, నోబడీ ఎల్స్, వేరెవరు లేరు, ఇంకెవరు లేరు, నువ్వు వెళ్ళకపోతే. ఆ ఒక్క మాట వినబడేసరికి దేవుడు నన్ను ఇంత కోరుకుంటున్నాడా అని ఒక్కసారి గుండె పగిలిపోయి ఆకాశం వైపు చూస్తేనంట, నిర్మలంగా ఉన్న ఆకాశంలో 2 ఏడుస్తున్న కళ్ళు కనపడుతున్నాయటండి. 2 ఏడుస్తున్న కళ్ళు కనపడుతున్నాయట. ఏమిటి అని విచిత్రంగా చూసేసరికి ఆ కళ్ళలో నుంచి పడుతున్న కన్నీటి చొక్క ఒకటి ఒంటి మీద పడిందంట అగస్టిన్ జవకుమార్కి. ఆ దెబ్బకి, ఆ స్పర్శ చూసిన వెంటనే నేను వెళ్ళిపోతా బీహార్కి అని బయలుదేరిపోయాడు. అంటే he could sense the touch of tear of Jesus. యేసుక్రీస్తు యొక్క కన్నీటి బిందు స్పర్శ అతను చూడగలిగాడు, దేవుని స్వరాన్ని వినగలిగాడు. ఆ ఒక్కడు బయలుదేరి 52 ఏళ్ల క్రితం తమిళనాడు రాష్ట్రాన్ని వదిలిపెట్టి బీహార్ రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. నోబడీ ఈస్ దేర్ విత్ హిమ్, నోబడీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు కమ్ అలాంగ్ విత్ హిమ్. ఎవరు తనతో పాటు రావటానికి ఇష్టంగా లేరండి. ఒక్కడే వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోతే ఇప్పుడే బీహార్లో చాలా కష్టంగా ఉంది. 50 ఏళ్ల క్రితం బీహార్ ఊహించండి. అప్పుడు బీహార్ని మిషనరీల సమాధుల దొడ్డి అని పిలిచేవాళ్ళు. గ్రేవ్ యార్డ్ ఆఫ్ మిషనరీస్ అని పిలుస్తారు. మీరు యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్లో మీరు సెర్చ్ చేయొచ్చు, గ్రేవ్ యార్డ్ ఆఫ్ మిషనరీస్ అని కొడితే బీహార్ స్టేట్ అని వస్తుంది. అంటే బీహార్కి ఏ మిషనరీ వచ్చినా చంపి పూర్తి చేశారు. అప్పటికి బీహార్కి ఏ మిషనరీ వచ్చినా ఎన్నో రోజులు లేడు, చంపేయటం పూర్తి చేయటం. అందుకని బీహార్ని మిషనరీల సమాధి దొడ్డి అంటారు.
అట్లాంటి చోటకి వెళ్ళిపోతే ఎండిపోయిన ఎడారిలాగా ఉందండి. నోబడి నోస్ అబౌట్ జీసస్, నోబడి వాస్ హ్యావింగ్ ద డివోషన్ టువర్డ్స్ ద లార్డ్. దేవుని వైపు భక్తి కలిగిన వాళ్ళు ఒక్కడొక్కడు లేరండి. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఓ చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఓ చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తున్న దేవుడు అన్నాడంట, అరే పైదల్ చల్తే జావో కుచ్ సాలోం తక్ అన్నాడంట. కొన్ని సంవత్సరాల వరకు కాలి నడకన బీహార్ మొత్తం తిరగమన్నాడంట దేవుడు. స్తోత్రం కలుగును గాక. 75% అడవులు ఉన్న బీహార్ రాష్ట్రంలో కాలి నడకన కాషాయ వస్త్రాలు వేసుకుని, గడ్డాన్ని జుట్టు పెంచుకుని, చేతిలో నల్లట్టగలిగిన బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని అడవుల్లో తిరగటం మొదలేశాడట. నేను చేసే పని ఏంటంటే అడవుల్లో తిరగటం, ప్రార్థన చేయటం, అడవుల్లో తిరగటం, ప్రార్థన చేయటం. తాండే తాండే మే కుచ్ లోగ్ రాతే తే, అక్కడక్కడ ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు విప్పపు నలుపుకొని తినేవాళ్ళు, విప్పసార తాగేవాళ్ళంట. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏడుపు ఆపటానికి మనం నోట్లో పాలపేగ పెడతాం కదా, వాళ్ళు సారా సొక్కేస్తారండి నోట్లో. అది చప్పరిచ్చి దానికి మత్తు వచ్చి పడుకుంటుంది ఆ పిల్లలకి. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితులు ఉంటే ఇతనికి ఎదురు పడినప్పుడట వాళ్ళ మీద చేయబెట్టి చిన్న ప్రార్థన యేసు నామములో అంటే విడుదల చేసేదంటండి. స్వస్థత కలిగేదంట, కార్యాలు జరిగేదంట. చచ్చిలోడి మీద చేయబెడితే లేచి కూర్చున్నవాడంట. ఇట్లాంటి కార్యాలు జరుగుతున్నాయి. అట్లా పెట్టేవాడు వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడ సంఘానికి అట్లా, ఎందుకంటే కొన్ని రోజులకు నడుచుకుంటూ తిరగమన్నాడు దేవుడు. అందుకోసం అట్టాగే అడవి తిరుగుతుంటే ఒకసారి నక్సలైట్లకు దొరికాడంట సారు. కోనేరుతాం, ఎవరా నువ్వు ఇటు తిరుగుతున్నావు అర్ధరాత్రి? పోలీస్ ఇన్ఫార్మర్ ఏమనుకొని, ఎవరా నువ్వు అంటే, నేను యేసుప్రభు బిడ్డనండి, యేసుప్రభుని ప్రకటించడానికి వచ్చాను అన్నాడంట. ఎవరా నువ్వు? యేసుప్రభుని ఏరియా, అసలు యేసుప్రభు ఎవరు? కోన్ హై ఈసా మసీ, కోన్ హై మసీ, ఓ కౌన్ సా మిషన్ హై మాలూమ్ హై మసీ కే బారే మే అంటే ఓ కౌన్ సా మిషన్ హై అని అడిగారంట వాళ్ళు. మసీ అనే పదం కూడా తెలియదు. మసీహా అంటే మెస్సయ్య అని అర్థం. మసీహా అంటే మీకు తెలుసా అంటే వాళ్ళు అన్నారంట, అది ఏం మిషన్ అండి అన్నారంట. ఆ పేరు కూడా తెలియదండి. అలాంటి రోజుల్లో నక్సలైట్లు వచ్చి ఆయన దగ్గరికి, ఇదిగో నువ్వు రేపు ఇదే టైంకి ఇక్కడికి రావాలా, నీతో పాటు ఎవడు రావటానికి వీల్లేదు, ఇదిగో నీ చేతిలో ఉన్న పుస్తకం కూడా తీసుకురావద్దు, మా దళ కమాండర్ రమ్మన్నాడు నిన్ను, నువ్వెందుకు తిరుగుతున్నావు ఇక్కడ అన్నాడంట. అంటే సర్లే అని పాపం తెల్లవారు అదే టైంకి బైబిల్ కూడా పక్కన పెట్టి ఈయనొక్కడ ఎవరిని తీసుకెళ్లకుండా నక్సలైట్లు ఎక్కడికి రమ్మన్నారో అక్కడికి వెళ్ళాడంటండి. అక్కడ నిలబడితే ఓ 10 మంది నక్సలైట్లు వచ్చి మా లీడర్ దగ్గరికి వెళ్దాం రమ్మని తీసుకెళ్లారట. వెళ్ళేటప్పుడు బాడీ అంతా చెక్ చేశారంట. తుపాకులు ఏమైనా ఉన్నాయా, కత్తులు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసి లోపల తీసుకెళ్తే లోపల ఒక గుహలో నక్సలైట్ లీడర్ కూర్చొని ఉన్నాడంట. ఆయన చుట్టూ 10 మంది కాపలా తుపాకులు పట్టుకొని నిలబడ్డారంట. ఆయనేమో బౌత్ నాటావాల, నేను చూసి ఆయన్ని, ఆ పొట్టుడు ఓ బండ మీద కూర్చొని ఉన్నట్టు లోపల. ఈయన లోపలికి వెళ్ళాడు. ఈ లోపలికి వెళ్తే ఆ నాయకుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. 10-20 మంది తుపాకులు పట్టుకుని ఉన్నారు. ఓ 10 మంది ఆయన తీసుకొచ్చారు. అక్కడికి వెళ్ళి ఈయన ఒట్టి చేతులతో నిలబడి పక్క నవ్వాడంటండి. వాళ్ళేమో కోపంగా చూస్తారు ఆయనకి వెళ్ళి, ఈయనేమో అని నవ్వాడంట. అరే క్యూ వస్తే ఎవరు తూ, ఎందుకు నవ్వుతున్నావు అని అంటే, నన్ను ఎవరిని తెచ్చుకోవద్దన్నారు, నాతో ఏం తెచ్చుకోవద్దన్నారు, అవతలోడు ఎంత ధైర్యవంతుడో అనుకున్నా నేను. స్తోత్రం కలుగును గాక. నేను ఏమీ లేకుండా వచ్చా, ఆడేమో 10 తుపాకుల మధ్యలో నిలబడ్డాడు. ఎవడు ధైర్యవంతుడు, నేనా ఆడా అన్నాడట. కొట్టండి బిగ్గరగా చెప్పండి, కొట్టండి బిగ్గరగా చెప్పండి. నేను ఏమీ లేకుండా వచ్చాను, నన్ను ఏం తెచ్చుకోవద్దన్నారు, బైబిల్ కూడా తెచ్చుకోవద్దన్నారు. అవతలోడు ఎంత ధైర్యవంతుడో, అవతలోడు కూడా ఒక్కడే వస్తాడేమో అనుకున్నా నేను. 10 మంది తుపాకులు వేసుకొని నుంచుంటే మధ్యలో నుంచున్నాడా. కోనే ధీరజ్, ఎవడండి ధైర్యవంతుడు అని అడిగితే షాక్ అయిపోయాడు లీడర్. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు. చంపేస్తావు అనుకున్నావు అంటే చంపే, పర్వాలేదు, నేను ఇప్పుడు చస్తే పరలోకానికి వెళ్తా, నాకు ఇబ్బంది ఏమి లేదు, కానీ నువ్వు చస్తే నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు యేసు ప్రభు నమ్ముకో, మారు మనసు పొందు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావని ధైర్యంగా 20 నిమిషాలు సువార్త చెప్పేశాడు నక్సలైట్లకి. కొట్టండి దగ్గరగా చెప్పడంలో ధైర్యంగా చెప్పేశాడు. చంపేయి, కాల్చేయి, ఇక్కడ చస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతారా, అది చెప్పడానికి వచ్చాను నేను. నువ్వు చస్తే నరకానికి వెళ్ళిపోతావు, మా నమ్ముకో. తుపాకులు పడే పక్కన. తుపాకుల వల్ల ధైర్యం రాదు. స్తోత్రం కలుగును గాక. తుపాకుల వల్ల ధైర్యం రాదు. యేసు నా మీద ఉన్నాడు, నాలో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు కాబట్టి నాకు ఈ ధైర్యం ఉంది అని గట్టిగా ప్రకటించాడంటే. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియక చంపితే ఏమైద్దో, చంపపోతే ఏమైద్దో కంగారు పుట్టి చల్ అని వదిలేశారంట.
స్తోత్రం కలుగునుగా. అందరు చెప్పరా హల్లెలూయా అని. వాడికి ఏం పుట్టింది చెప్పు? కలవరం పుట్టింది. స్తోత్రం కలుగును గాక. యేసు నామాన్ని ఎప్పుడు పలికాడో ఇతన్ని చంపాలి, బెదిరించాలనుకున్న వాడిలో కలవరం పుట్టింది. యేసు నామాన్ని మోస్తే అంత గొప్పగా మోయాలా, యేసుని భుజాల మీద మోస్తే అంత గొప్పగా మోయాలా, యేసును కలిగి ఉంటే అంత గొప్పగా కలిగి ఉండాలా. ఎదుటి వాడు కలవరపడేంత యేసును నమ్ముకున్న అనుభవాలు కలిగి ఉందువుగాక. చెప్పండి ఆమేనని. ఇంకొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయిపోయింది. ఆ తర్వాత బీహార్ గవర్నమెంట్ ఒక మంచి ఎస్పీని ఆ జిల్లాకి నియమిస్తే ఆ ఎస్పీ చేసిన కూంబింగ్లో నక్సలిజం మొత్తం అంతమొందించబడిందంట. నక్సల్స్ నాయకులు కొంతమంది దొరికాడంట. ఆ నాయకులు ఈడు దొరికాడు, బంధించేశాడు, లోపలికి వెళ్ళిపోయాడు. చాలా శిక్ష పడింది. వీళ్ళ ఆవిడని ఎవరు రాని ఇట్లా ఇంటికి. ఎందుకంటే వీళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, పోలీసులు ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరు వచ్చినా వాళ్ళని పట్టుకొని వెళ్తున్నారు. పుట్టింటోళ్ళు కూడా భార్యని ఈ అమ్మాయిని ఇంటికి రానియట్లేదు. అప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి, నక్సలైట్లోకి వెళ్ళొద్దంటే వినలేదు, నువ్వు వెళ్ళిపోయావు, నీ మానా నువ్వు జైలుకి వెళ్ళిపోయి 3 పూటలు తింటున్నావు, కానీ నన్ను ఎవరు రానివ్వట్లేదు, మా పుట్టింటోళ్ళు రానివ్వట్లేదు, మా అన్నదమ్ములు నా దగ్గర రావట్లేదు, ఎవరు నాతో మాట్లాడినా నక్సల్స్ నెప్పవేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఎవడు రాట్లా, మేము ఎట్లా బతకాలా, ఈ పిల్లల్ని వేసుకుని ఎట్లా బతకాలా, నీ మాన నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నిజమైన శిక్ష నువ్వు కాదు, మేము అనుభవిస్తున్నాం. జైల్లో నీకు చెప్పకూడదు దొరుకుతుంది, మాకేం దొరకట్లేదు, ఎవడు మా దగ్గర రావట్లేదు, ఎందుకు ఇంత దౌర్భాగ్యం నెట్టేసావు, పుట్టింటోళ్ళు కూడా రావట్లేదా, కోయి నయ్యాతా కోయి నయ్యి దేఖ్పాల్ కర్తాయమే, ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని ఏడుస్తుందంట జైలు అవతల కూర్చొని. అప్పుడు ఈయన అన్నాడంట, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నాడే, స్తోత్రం కలుగును గాక, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నాడే, ఆయన ఆ ఏరియాలో ఉంటాడు, ఆయన పేరు అగస్టిన్ జపకుమార్, ఆయన ఒక్కడే దమ్ము కలిగి ధైర్యంగా నా ముందు నిలబడ్డాడు, నువ్వు వెళ్ళిపో ఆయన దగ్గరికి, నువ్వు వెళ్ళిపో, నేను పంపించానని చెప్పు, ఆయన ఆరాధించే దేవుడిని నమ్ముకో, నేను జైలు నుంచి వచ్చినా రాకపోయినా నువ్వు నీ పిల్లలు బతుకుతారని చెప్పాడట. కొట్టని దగ్గరగా చెప్పండి, స్తోత్రం కలుగును గాక. అప్పటికి జపకుమార్ గారు ఇంకా సంఘాన్ని స్టార్ట్ చేయాల, చిన్నపిల్లలందరినీ పోగేసి ట్యూషన్ చెప్తున్నాడంట చర్చ్ స్టార్ట్ చేయడానికి. చిన్నగా మినిస్ట్రీ స్టార్ట్ అయింది. పొద్దున్న ఒక ఆవిడిద్దరు చిన్నపిల్లల్ని వేసుకొని ఏడుస్తుందంట గుమ్మం దగ్గర. కౌన్ హై భాయ్ సాబ్, కోయి ఔరత్ ఆ గई और 2 छोटे बच्चों को लेके आई, वो अपने दरवाजे के पास खड़े होकर रोने लगी. 1 घंटा लगता है, 2 घंटे लगता है. ఓ 2 గంటలు 3 గంటల నుంచి ఒక స్త్రీ 2 పిల్లల్ని తీసుకొచ్చి గుమ్మం దగ్గర ఏడుస్తుందంటే జపకుమార్ గారు ప్రార్థన చేసుకుని బయటకు వస్తే ఆవిడ దండం పెట్టందట. అయ్యా, నేను ఎవరినంటే ఈ నక్సలైట్ల దళ కమాండర్ ఉన్నాడు కదండి, ఒకసారి మిమ్మల్ని బెదిరించాడు చూసారా, వాళ్ళ ఆవిడండి. అమ్మా ఏమైంది, క్యా హువా తేరేకో, మేరే పతిని గిరఫ్తార్ కరాయా గయా, నా భర్తను అరెస్ట్ చేశారండి, ఆయనకి జీవితకాలం జైలు శిక్ష పడిందండి, మా ఇంటోళ్ళు ఎవ్వరూ నన్ను దగ్గర రానియట్లేదండి, ఎందుకంటే నాతో ఎవరు మాట్లాడినా వాళ్ళు కూడా నక్సల్స్కి సానుభూతి పరులని వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారండి, అందుకోసం ఎవరు రానివ్వట్లేదండి. నా భర్త, మరి ఇక్కడికి ఎలా వచ్చావంటే నా భర్త చెప్పాడండి, మీలో ధైర్యం చూశాడట, మీలో ప్రేమ చూశాడంట, మీలో నమ్మకత్వాన్ని చూశాడంట, మీరు నమ్ముకున్న దేవుణ్ణి నన్ను నమ్ముకోమని చెప్పాడు సార్ అందట. కొట్టని దగ్గరగా చెప్పడంలో, మీరు నమ్ముకున్న దేవుడు నన్ను నమ్ముకోండి సార్ అని చెప్పింది. మరి ఏం చేస్తావు ఇక్కడ, మే జాడు బీ లగా సక్తా, నేను ఊడ్చి కూడా బతకగలను అని చెప్పేసి అక్కడ ఉండి సరే అమ్మ అన్నాడంట. అంటే ఒక రోజు అందంట, అయ్యా మా ఆయన మిమ్మల్ని ఒకసారి జైలుకు రమ్మన్నాడు అని అందంట. వెంటనే జపకుమార్ బయలుదేరి వెళ్ళిపోయాడు. జైల్లోకి వెళ్ళిపోయి జైలు లోపల అవతల అతను కూర్చోబెట్టి యువతలైన భాష పెట్లు వేసుకొని కూర్చొని, ఇదిగో నీ భార్య పిల్లలకి ఏం డోకా లేదు, ఎందుకంటే నేను మంచోడని చెప్పట్లా, నేను నమ్ముకున్న దేవుడు మంచోడు, నేను గొప్పోడని చెప్పట్లా, నేను నమ్ముకున్న దేవుడు గొప్పోడు, నేను యోగ్యుడని చెప్పట్లా, నేను ఆరాధిస్తున్న దేవుడు యోగ్యుడు. నీ భార్య పిల్లలకి డోకా లేదు, వాళ్ళు బ్రహ్మాండ, నేను లేకపోయినా బతుకుతారు, వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, నువ్వు కూడా నమ్ముకో. आप अपने पत्नी से मिलना चाहे तो विश्वास रखो ईसा मसीह पर. నీ భార్య పిల్లల్ని కలవాలి అనే మనస్సు నీకుంటే యేసు ప్రభువుని నమ్ము. అయ్యా నాకు జీవితకాలం కారాగార శిక్ష పడింది కదా,
నేనెట్లా? దేవునికి అసాధ్యమేమి లేదు బిడ్డ. నువ్వు నమ్ముకో, నువ్వు మారు మనసు పొందు, నీ పాపాలను ఒప్పుకో. యేసు నా సొంత రక్షకుడిని జైల్లో ఏడు, నా ప్రభు చట్టాలు మార్చగలిగిన వాడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన వాడు. నిన్ను ఈ బీహార్ రాష్ట్రానికి ఒక ఆశీర్వాదకరంగా వాడుకోబోతున్నాడు అంటే ఆయన ఏడుస్తున్నాడట. లోపల అతను మోకాళ్ళు వేసాడు, బయట ఎత్తున మోకాళ్ళు వేసాడు. అతను తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి బయటకు వచ్చాడు. ఇలా భార్య రక్షణ పొందేసింది. స్తోత్రం కలుగును గాక. ఏంతో చెప్పాడు ఒక కబురు, నీ భర్త రాపోయినా బాధపడమాక, నువ్వు ఇక్కడ చచ్చినా పరలోకానికి పోతావు, ఆయన అక్కడ చచ్చినా పరలోకానికి పోతారు, ఇద్దరు కలిసి ఆడ కలుసుకుందరు. కానీ స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ నువ్వు రక్షణ పొందు, అక్కడ ఆడ రక్షణ పొందాడు, ఇంక బాధే ఉంది. అది సబ్ మిలేంగే వహా జాకే, అక్కడికి వెళ్ళి కలుసుకుందాం అని చెప్తే ఈమె చాలా ధైర్యంగా ఆ రోజు నుంచి చక్కగా జాడు లగాతా హే, ఎట్లా హన్స్తే ఉయ్య, నవ్వుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ అప్పుడు దాకా ఏడుపంత పోయిందంట. కొన్ని సంవత్సరాలకి ఏమైంది తెలుసండి? కొన్ని సంవత్సరాలకి గడ్డం మాసిపోయిన ఒక ఆయన నాలాగా, స్తోత్రం కలుగును గాక, గడ్డం మాసిపోయిన ఒక నుంచి గుమ్మందా నిలబడ్డాడట. ఏంట్రా అంటే ఆడు చెప్పాడు, ఆడే దళకమేండ్రా, స్తోత్రం కలుగును గాక. ఏంటంటే సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని జనవరి 26కి విడుదల చేశారు, నన్ను విడుదల చేశారు అన్నాడట. విడిపించబడుచు కూర్చున్నాడు, స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవడు తెలుసా? ఇప్పుడు కూడా ఆ సేవకుడు ఉన్నాడు, ఈ మారిన నక్సలైట్ కూడా బీహార్లో ఉన్నాడు. ఆమెన్. నేను దైవజనులు కాలేవు గారు, మా యవనస్తులు 2 సార్లు ట్రిప్ వెళ్ళాం బీహార్కి, స్తోత్రం కలుగును గాక. ఆ దైవజనుడితో 2 పర్యాయాలు నేను నేరుగా మాట్లాడాను. 3వ పర్యాయం కొత్తగూడెంలో పెద్ద సభ కూడా పెట్టించాం ఆ దైవజనుడిని తీసుకొచ్చి, స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇతను వచ్చి అంటున్నాడు, నేను నక్సలైట్ల పనికి నేను చేయను, స్తోత్రం కలుగును గాక. మీరేం చేస్తావురా? వాచ్ నైట్లు చేస్తా. నక్సలైట్ వాచ్ నైట్ అయిపోయాడు, స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తారో నువ్వంటే 50 ఎకరాల స్థలం అండి. ఇప్పుడు బీహార్లో జెమ్స్కి అగస్టిన్ జవకుమార్ గారు అనాథగా అడవుల్లో తిరిగిన ఆయనకి ఒక్కచోట 50 ఎకరాల స్థలం. ఈ 50 ఎకరాల స్థలంలో మహిమగల సేవ జరుగుతుంది. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, యు ఆర్ ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఎవడో నక్సలైటు సెక్యూరిటీ ఆఫీసర్. ఎవడైనా లోపలికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఈయన మాట చెప్పి వెళ్ళాలి. ఎందుకని? ఆ ఊర్లో ఆ రాష్ట్రంలో ఎవడు నక్సలైటో ఎవడు దొంగో వీడికి బాగా తెలుసు, స్తోత్రం కలుగును గాక. ఈయన్ని గట్ట గుమ్మం దగ్గర పెడితే ఎవడు పడితే వాడు లోపల రావటానికి వీల్లేదు. ప్రైజ్ అలా హల్లెలూయా. అతను గేట్ దగ్గర ఉంటాడంటే చాలా ఊతో బౌత్ నాటవాల, చాలా పొట్టుకుంటాడు, ఎంత ఉంటాడు, కేకలేస్తూ ఉంటాడు. ఒక బండి లోపలికి వెళ్ళాలన్నా, ఒక కొత్తోడు బయటికి వెళ్ళాలన్నా సార్కు తెలియాలి. అందరు రక్షణ పొందారు. ఏమండి, ఒక్కసారి ఒక్క వ్యక్తి నేనున్నాను ప్రభువా అని బయలుదేరి వెళితే ఒక రాష్ట్రమే దేవునికి సొంతమైపోయింది కదా. ఈ 3వ రాత్రి సభలో, దేవా నేనున్నాను నిన్ను మోయడానికి, నేనున్నాను నీ నామాన్ని భరించడానికి, నేనున్నాను నిన్ను ప్రకటించడానికి, నేను నిన్ను మోసుకొని వెళ్తాను ప్రభువా. ఆ జబకుమారుని దైవజనుడు నిన్ను మోసుకొని బీహార్ వెళ్ళినట్టుగా నేను నిన్ను మోసుకుని ఒక గ్రామానికి వెళ్తాను, ఓ పట్టణానికి వెళ్తాను, ఓ ప్రాంతానికి వెళ్తాను, ఓ జిల్లాకి వెళ్తాను ప్రభువా. ఆయన్ను చూసి జనం కలవరపడినట్టుగా నన్ను చూసి నేను ప్రకటిస్తున్న యేసు పేరును విని జనం కలవరపడే రోజు రావాలి. అందరూ అనండి ఆమేనని. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఓ పెద్ద స్కూల్ అండి, జమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్. దాంట్లో బీహార్లో ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ పిల్లలు మొత్తం దాంట్లో చదువుతారు. ఇప్పుడు ఎంతమందికి ఆటంకాలు వచ్చినా ఆయనకు ఆటంకాలు లేవు, స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ అ వైజ్ మినిస్ట్రీ. వివేకం కలిగిన పరిచర్య. ద మ్యాన్ ఆఫ్ హైడింగ్, బయటికి కనబడకుండా మరుగై ఉండి సేవ చేసే దైవజనుడు ఆయన. ఆయన మరుగయ్యాడు, యేసు ప్రకటించబడుతున్నాడు. ఆయన మౌనముగా లేడు, కానీ యేసు ఆయనలో నుంచి గర్జిస్తున్నాడు. ప్రాంతాలు కదిలిపోతున్నాయి, మూర్ఖులు మార్చబడుతున్నారు, మహిమగల సంఘాలు అక్కడ కట్టబడుతున్నాయి. అలాగున ఆ ఒక్కడు యేసును మోసుకుని వెళ్ళడం వల్ల అన్ని కార్యాలు జరిగితే, ఇక్కడున్న మనలో కనీసం 10 మంది యేసును మోసుకుని బయలుదేరితే మన ప్రాంతాల్లో మహిమ దిగి వచ్చునుగాక, కృప దిగి వచ్చునుగాక, కార్యములు దిగి వచ్చునుగాక, అక్రమకారులు క్రమపరచబడుదురుగాక, రోగులు స్వస్థత నొందుదురుగాక, మన చంటి బిడ్డలు దేవునికి స్తోత్రము చేయుట యందు ఆనందించుదురుగాక. ఆమేన్. కానీ ఇవన్నీ జరగాలంటే యేసును నువ్వు మోయాలి. ఆమేన్ అనండి. యేసును మోయాలి. యేసును మోసిన గాడిదలాగా బయలుదేరాలి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు నేను చస్తే పరలోకానికి వెళ్తాను, నీవు చస్తే పుట్టగతులు లేవు. ఈ ఒక్క మాటకి నక్సలైట్ నాయకుల్లో కలవరం పుట్టిందట.